తీసుకో అంబేద్కర్. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం ఆకృతి చదివిన అంబేద్కర్ హృదయం శతదళ వికసిత కమలం. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం ఆకృతి చదివిన అంబేద్కర్ హృదయం శతదళ వికసిత కమలం. శతదళ వికసిత కమలం. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. ఆటైనా ఏ పాఠమైనా ఏదైనా ఏ వేదికైనా అతని ప్రతిభ మెరిసింది పదును అంచులుగా. అతని పరువు పెరిగింది అంచెలంచెలుగా అంచెలంచెలుగా. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. అంబేద్కర్, ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఎఫ్ఏ పాస్ అయ్యావు, ఆ పై చదువులు ఎలా చదవాలనా? చదవాలనే ఉంది కెలుస్కర్జీ, కానీ ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. నాన్నగారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. సంపాదన కోసం చదువు మానేయాలేమోనని భయంగా ఉంది. ఆశయం ఉంటే మార్గం లేకపోలేదు. గాయక్వాడ్ మహారాజ్ సాయిజీరావు గురించి వినే ఉంటావు. బొంబాయి టౌన్ హాల్లో వారి ప్రసంగం విన్నాను. అర్హత గల నిమ్న జాతులకు పై చదువులకై ఆర్థిక సహాయం చేస్తానని కూడా చెప్పారు. ఈ చదువు విషయంలో వారి సహకారం అందుతుందని నా ఆశ. రేపే నిన్ను సాయిజీరావు గారి సమక్షానికి తీసుకువెళ్తాను. చాలా సంతోషం కేలుస్కర్జీ. మహర్ కులంలో పుట్టిన అంబేద్కర్ విద్యారంగంలో సాధిస్తున్న విజయాలు మాకు చాలా ఆనందంగా ఉన్నాయి. అంబేద్కర్, నీవు చదువుకోవాలని ఎందుకు భావిస్తున్నావు? విద్య విజ్ఞానాన్ని పెంచుతుంది, విజ్ఞానం వివేకాన్ని పెంచుతుంది. నేను చదివే ప్రతి పుస్తకం, నేను రాసే ప్రతి అక్షరం నా జాతి ప్రజలకు సంరక్షణ కావాలి. ఆశయం మంచిదే, కానీ నీవు ఎదిగాక, చదువులో పెరిగాక నీ జాతిని మర్చిపోవు అన్న నమ్మకం ఏమిటి? అప్పుడు నిజంగా నేను అంటరాని వాడిని. విద్య రెండు వైపులా ఉపయోగపడే పదునైన ఆయుధం. సత్ప్రవర్తన, సౌశీల్యం లేని విద్యావంతుడు క్రూర మృగం కంటే ప్రమాదకరమైన వ్యక్తి. అలాంటి మృగం కావడం నాకిష్టం లేదు. శభాష్ అంబేద్కర్. నీవు భగవద్గీత చదివావా? చదివాను. ఏం తెలుసుకున్నావు? వేద ధర్మాలను ప్రచారం చేసే రాజకీయ గ్రంథం, అగ్రవర్ణాల ఆధిక్యతను పెంచే మత గ్రంథం. మహారాజా వారు మన్నించాలి. హనుమంతుడి తోకలో పేలేరే వారికి శాస్త్రాలు ధర్మాలు అర్థం కావు. అటువంటి వారిని ప్రోత్సహించడం తెలుసు, మంచిది కాదని. కానీ విమర్శ జీవితానికి హేతువాదం, ధర్మాలకు చాలా అవసరం. అంబేద్కర్, నీ అభిప్రాయాలను ఎంతో నిర్భయంగా చెప్పావు.
మాకది ఎంతో ఆనందంగా ఉంది. దేశానికి ధైర్యవంతులైన సిపాయిలు ఎంత అవసరం, మేధావులు కూడా అంతే అవసరం. మా అభిమానం, ప్రోత్సాహం నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ చదువుకై నెలకు 25 రూపాయలు ఉపకార వేతనంగా అందజేస్తున్నాం. ఎదలోనా ఏ గాయమైనా అలదారి ఏ చీకటైనా అతని చదువు ఎదిగింది ఉదయ కిరణాలుగా, అతని నడక సాగింది వేయి చరణాలుగా, వేయి చరణాలుగా. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. ఆకృతి చదివిన అంబేద్కర్ హృదయం శతదళ వికసిత కమలం, శతదళ వికసిత కమలం. గౌతమ బుద్ధుని చరితం త్యాగాంకిత జీవన గీతం. అంబేద్కర్, నీకు జరిగిన విషాదానికి మా సానుభూతి. విదేశాల్లో చదువుకై మా సంస్థానం ఆర్థిక సహాయం ఏర్పాటు చేసింది. కృతజ్ఞుణ్ణి. చదువు పూర్తి కాగానే మా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలి. అందుకు అంగీకారం అయితే ఈ కాగితం మీద సంతకం చేయి. Hello, Ambedkar. Hello, You sir. want some water? Come on, have it. Well, sir, Come on, have it. What's the matter, Ambedkar? Have it. Come on, take it. దాహంగా ఉంది, తాగేందుకని మంచినీళ్ళు కావాలి. మీ కులం ఏంటి? అది అది మారకులస్థలం. ముందే చెప్పచ్చుగా. రామైతే కులం గురించి ఎందుకు చెప్పాలండి? దాహం అయితే ఆ మురుకుంట్లో ఉన్న నీళ్లు తాగండి. I'm sorry. All right, doesn't matter. Take another glass.
నన్ను ఎంతగానో ప్రోత్సహించి మీ ఆస్థానంలో మిలిటరీ సెక్రటరీగా నియమించినందుకు కృతజ్ఞుణ్ణి. అంటరానివాడు కూడా చదివితే ఇక మన విలువేమిటి బతికేమిటి? మహారాజా వారి చేదస్తం మరీ ముదురుబావా ఆ వెధవని ఏ హాలు ఉడ్చేవాడుగానో చెప్పులు దుడిచేవాడుగానో ఉంచాడా, ఏకంగా బరోడా సంస్థానానికి మిలిటరీ సెక్రటరీని చేశాడు. వీడి కింద పని చేస్తున్నానని మా ఆవిడికి తెలిస్తే విస్తట్లో కూడు కూడా పెట్టదు. ఒరే ఆ ఫైల్ పట్రా. ఫైల్ తాగే తీసుకొచ్చావా? నెమ్మదిగా వేరే వేధవా కర్మ. సచ్చిన వాడిని దాకినా అంటరాని వాడిని దాకినా స్నానం చెయ్యాలి. ఈ పూటకి పసుపు నెలతో సరి పెట్టుకుంటాను. రేపు మనందరం చందాలు వేసుకుని స్నానాలకని కట్టించుకుందాం. ఆగో, నీదేం కులం? కులంతో పనేమిటి? హిందువులని చెప్పి మా సత్రంలో చేరతావా? మర్యాదగా ఖాళీ చేయి. డబ్బులు ఇస్తున్నప్పుడు నేనెందుకు ఖాళీ చేయాలి? అయినా సత్రంలో ఉండడానికి కూడా కుల మతాలు కావాలా? నేను మనిషిని